ఇది 2 in 1 గేమ్. 2 in 1 గేమ్ ఆడిన బిలాము చరిత్ర ముగిసిపోయింది. కత్తి పట్టుకుని దెబ్బకు తల నరకడానికి దేవుడు సిద్ధపడ్డాడు, కానీ గాడిద తప్పించిందండి. ఆలోచించేయండి, నోరు లేని జీవి అంటే మాటలా? ప్రతి ఒక్కరు ప్రతి అడ్డమైన పనికి ఉపయోగించేదే ఈ గాడిద పేరు. అడ్డగాడిదలాగా ఉన్నారు. ఏం చేసిందని చెప్పండి? అరే గాడిద అంటారు, ఏం చేసి చెప్పండి? వీడు చేసే పనులేమో అడ్డమైన పనులు, తిట్టేదేమో గాడిదని. అది నిరంతరము ఎంత బాధపడతా ఆలోచించండి. ఆ గాడిద ఆ రోజు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది తెలుసా మీకు? దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి చరిత్రలో తిట్లండి దానికేనండి. ప్రతి పనికి మాళ్ళ పనికి దాని పేరే వాడతారు. ఏం చేసింది చెప్పండి? ఆ గాడిద కానీ నోరిస్తే మన మధ్యకి వస్తే అంటది, ఒరే మీ ఇంట్లో గాడిద ఎన్ని మాట్లాడినావు నువ్వు, నీకు ఏం చేశాను అని ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తుంది వచ్చి. ఏదో పని ఈడు చేయడం. నువ్వు అసలు మనిషివేనా అను, నువ్వు అసలు మనిషివేనా అను, తిట్టు, వాడు మనిషి కాబట్టి. నువ్వు గాడిదవి అంటాడే. గాడిద ఏం చేసింది? కత్తి పట్టుకుంటే కత్తి నుంచి తప్పించింది నిజమని. ఆ గాడిదే కనుక తప్పించకపోతే నీ శవం లేచిపోయేది అన్నాడు, నీ తల లేచిపోయేది అన్నాడు. చూడండి, మాటలు కదండి దేవునితో పెట్టుకోవడం. దేవుడితో నువ్వు ఏ మాట ఇచ్చావో ఆ మాట కట్టుబడి ఉండాలి. నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట నిలబడి ఉండాలి. దేవుడు నీతో ఏ మాట ఇస్తాడో ఆ మాటకు దేవుడు కట్టుబడి ఉన్నాడు.